మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అంటూ వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలపై ఉపాధ్యాయులు ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కర్నూలు, తిరుపతిలో ఆందోళనలు చేపట్టగా ఇవాళ విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దాదాపు 7,000 మంది మెగా డిఎస్సీ టీచర్స్ ఇందులో పాల్గొంటున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు ర్యాలీగా వెళతారు. తమ ఆత్మగౌరవాన్ని కాపాడాలంటూ అంబేద్కర్ విగ్రహానికి విజ్ఞప్తి చేస్తారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. 2025 డిఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తుండటంతో 2025 డిఎస్సీ అభ్యర్థులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్సీ అభ్యర్థులు ఈరోజు విజయవాడలో ఆత్మ గౌరవ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఇందిరాగాంధీ స్టేడియంలో చూసుకోవచ్చు, వందలాదిగా అభ్యర్థులు అంటే డిఎస్సీ అభ్యర్థులు ఇప్పుడు టీచర్స్ ఉద్యోగం చేస్తున్నటువంటి వారు వందలాదిగా ఇక్కడికి తరలి వస్తున్నారు. ఆత్మ గౌరవ యాత్ర సభ పేరుతో ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తామని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అంటున్నారు. అమ్మ చెప్పండి, మీరు 2025 డిఎస్సీ అభ్యర్థి ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు, అంటే వైసీపీ శ్రేణులు అందులో అక్రమాలు జరిగాయి అంటున్నారు, అంటే అది నిజమే అంటారా? లేదండి, అలా ఏమీ జరగలేదు. మేము ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో ఇలాగా ఈ 2025 మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అని చెప్తున్నారో అది తప్పు అని మా వాయిస్ని వినిపించడానికే మేము ఇక్కడికి వచ్చామండి. ఇది మీరందరూ అనుకున్నట్టు ఎలాంటి అక్రమాలు జరగలేదు. మేమందరం చెప్పాలనుకున్నది ఒకటే, ఈ 2025 మెగా డిఎస్సీలో సెలెక్ట్ అయినటువంటి అందరూ కూడా టీచర్స్ అందరూ, రిక్రూట్ అయిన టీచర్స్ అందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేసి ఎన్నో సంవత్సరాలు దీనికోసం వెయిట్ చేసి వాళ్ళ కలల్ని సాకారం చేసుకున్నారండి. అలాంటి ఉత్సాహంలో ఉన్న టైంలో వీరందరూ వచ్చి ఇది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అని చెప్పడం అనేది మేము చాలా బాధకు గురవుతున్నాము. ప్యూర్గా పార్షియల్గా జరిగింది సార్ రిక్రూట్మెంట్ అంతా. బయట వాళ్ళు కూడా మమ్మల్ని చాలా భయపెట్టారు. మేము ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి కానీ కౌన్సిలింగ్స్ కానీ వెళ్ళేటప్పుడు చాలామంది భయపెట్టారు సార్ మమ్మల్ని. మీది ఫేకే, మీకు ఎవరెవరికి ఆల్రెడీ అమ్మేసి ఉంటారు, ఆల్రెడీ అయిపోయి ఉంటాయి, మీరు వెళ్ళిన ఊరికే వాళ్ళు అఫీషియల్గా చూపించుకోవడానికి మిమ్మల్ని పిలుస్తున్నారు అని అప్పుడే చెప్పారు సార్. బట్ అయినా కూడా మేము మా మీద ఉన్న నమ్మకంతో, మా హార్డ్ వర్క్, మా మార్క్స్ మీద ఉన్న నమ్మకంతో మేము వెళ్ళాం సార్. మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారంటే అది పార్షియల్ అని అర్థం సార్, అంతే. ఇంకా అలా అన్నారంటే సార్, దాని అర్థం ఏంటంటే అక్రమాలు ఎలా అన్నారంటే మీకు ఎటువంటి చిత్తశుద్ధి లేదండి, పూర్ పీపుల్కి సర్వ్ చేద్దాం అనేది లేదని అర్థం సార్. పూర్ పీపుల్ అవమానపడినట్టే. లేదంటే మమ్మల్ని ఛాలెంజ్ చేయండి, మా డెమోన్స్ట్రేషన్స్ చూడాలి అనేవాళ్ళు ఎమ్మెల్యేలు కాదు, క్లాస్ రూమ్లో రావాలి, వచ్చి మా డెమోన్స్ట్రేషన్స్ అబ్జర్వ్ చేసి మాట్లాడాలి సార్. ఎవరైనా కానీ మమ్మల్ని ఎదిరించేవాళ్ళు ప్లీజ్ మా డెమోన్స్ట్రేషన్ అబ్జర్వ్ చేయండి, మమ్మల్ని టెస్ట్ చేయండి, మేము బెటర్ క్యాండిడేట్స్, మచ్ బెటర్ క్యాండిడేట్సా కాదా, అది మాకు కావాల్సింది అది సార్. వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తున్నారు. ఇది దగా డిఎస్సీ అని అక్రమాలు జరిగాయని నిరసన చేస్తున్నారు. దానికి నిరసనగా మేము ఆత్మ గౌరవ ప్రదర్శన చేయడానికి ఇక్కడికి విజయవాడ వచ్చామని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో శ్రీధర్, టీవీ 9 విజయవాడ నుంచి.